ఒక కాంప్లెక్స్ యూఐ డిజైన్ ఉంటే ప్రొడక్ట్ని ఎవరు వాడడానికి అంత ఇష్టపడరు. న్యాచురల్ హ్యూమన్ సైకాలజీ, ఇఫ్ ద డిజైన్ ఈజ్ ట్రూలీ డిజాస్టర్, ద యూజర్ ఇంటరాక్షన్ డిజాస్టర్, మొత్తం ఓవరాల్ ప్రొడక్టే ఒక క్లాష్. యూఐ యూఎక్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా, అసలు యూఐ అంటే ఏంటి, యూఎక్స్ అంటే ఏంటి? If you see any gaming application, there will be something levels. If you unlock a level, you will be get a weapon, or you will getting some other power to fight with the opponent, which will obviously increase your dopamine, which will always get the user come back and play. ఇటువంటి ఫీల్డ్లోకి రావాలి అంటే వాట్ ఐ షుడ్ బి డూయింగ్? ఏదో ఒక టూల్లో మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్, ఇప్పుడు మీకు రియాక్ట్ ఎలా వర్క్ అవుతుంది అన్న ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇట్స్ డెఫినెట్లీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. బికాజ్ యూజువల్గా నాకు ఒక సామెత గుర్తొస్తుంది, మేడి పండు చూడ మేలిమై బొట్టు వైపు చూడ పురుగులు ఉండును అన్నట్టు. యూజువల్గా యూఐ ఎప్పుడైతే కస్టమర్ ఒక డెమో అడుగుతాడు, స్పెసిఫిక్ గా ఇంజనీరింగ్ టీమ్ ఏం చేస్తారు అంటే ఒక సెటప్ చేసేస్తారు, బ్యాక్ ఎండ్ నుంచి ఏదో ఒక డమ్మీ డేటా పుష్ చేసి క్లయింట్కి క్లయింట్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఇలా జరుగుతుంది కదా. వై మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్తాం, మనకు ఒక డిష్ని అందంగా డెకోర్ చేసి ఇస్తే ఫస్ట్ ఇంప్రెస్ అవుతాం, కానీ తిన్న తర్వాత అది బాగోకపోతే యూ వోంట్ రిపీట్, రైట్? యూఐ బాగుండి ఫంక్షనాలిటీ వర్క్ అవ్వకపోయినా ఇట్ విల్ బీ ఏ డిజాస్టర్. హే హలో నమస్తే. ఇవాళ పాడ్కాస్ట్ టాపిక్ యూఐ యూఎక్స్. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం అసలు ఎక్స్పీరియన్సెస్ ఎంత ఇంపార్టెంటో మాట్లాడుకుందాం. మనం చిన్నప్పటికి వెళ్దాం, ఆ రోజు ఒక సెలవు రోజు, టైం 3:30 అవుతుంది, బగబగమండే ఎండ, మనం బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకోవాలి, కానీ మనం రే ఎక్కడికి రా ఎండలో అని అంటది, కానీ మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా ఆట ఆడాల్సిందే, ఎందుకంటే వీ హ్యాడ్ దట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ద ప్రయర్ డే. అంతెందుకు, పండుగ వచ్చిన వెంటనే మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోతాం, పెద్ద ఏదో పని చేయాలన్నట్టు. కానీ అది కాదు కదా రీజన్, బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్. ఇన్ని ఎక్స్పీరియన్సెస్ వల్లే వీ వాంట్ టు డూ దోస్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్. ఎక్స్పీరియన్సెస్ అంత ముఖ్యం అనమాట మన జీవితంలో. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ని క్యాప్చర్ చేసుకొని ఇవాళ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మనకి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి దే మేక్ అస్ టు గెట్ అడిక్టెడ్ టు దట్. మనం ఒక 2 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసిన మళ్ళీ ఆ ఫోన్ తీసుకొని టంగ్ అని మెసేజ్ వచ్చిన వెంటనే స్క్రోల్ చేస్తూ ఉంటాం, ఏదో పని ఉన్నట్టు, ఏదో మునిగిపోతున్నట్టు. వి వేస్ట్ అవర్ ఎండ్లెస్ అవర్స్ బై స్క్రోలింగ్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్ టు అస్. కానీ మనం అదే చేస్తూ ఉంటాం, ఎందుకంటే ద ఎక్స్పీరియన్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దట్. That's a high which we are getting from the smartphone which we are having in our hands. అలాంటి యూఐ యూఎక్స్ గురించి మనతో మాట్లాడడానికి వాళ్ళ లహరి మన్నే ఉన్నారు, హూస్ వర్కింగ్ ఇన్ ద యూఐ యూఎక్స్ ఇండస్ట్రీ ఫర్ ద పాస్ట్ 8 years. అసలు యూఐ యూఎక్స్ లోకి ఎలా రావాలి, అసలు యూఐ యూఎక్స్ లో జీతాలు ఎంత ఉంటాయి, మన కెరియర్ ఏమైనా మేక్ చేసుకోవచ్చా, ఏ వచ్చిన తర్వాత యూఐ యూఎక్స్ లో ఉద్యోగాలన్నీ పోతాయి అంటున్నారు కదా. ఈ క్వశ్చన్స్ అన్ని మనం లహరిని అడిగి క్లియర్ చేసుకుందాం. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇంటు ద పాడ్కాస్ట్. హాయ్ లహరి. హాయ్ విజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది పాడ్కాస్ట్. యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ వెల్. సో ఇవాళ ఒక యూఐ యూఎక్స్ డిజైనర్గా ఒక 8 years నుంచి ఆల్మోస్ట్ మీరు వర్క్ చేస్తున్నారు కదా. అండ్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ మేజర్లీ వన్ కంపెనీ. ఒక కంపెనీలోనే వర్క్ చేయాలి అంటే దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీడ్ బి గోయింగ్ త్రూ. వాటి గురించి మనం డెఫినెట్లీ మాట్లాడదాం. యాజ్ దిస్ పాడ్కాస్ట్ ఈజ్ అబౌట్ యూఐ యూఎక్స్. ఓకే. హౌ ఇంపార్టెంట్ ఈస్ డిజైనింగ్ ఫర్ ఎ పర్టికులర్ యూజర్? లెట్స్ సే ఇప్పుడు నేను కొన్ని అప్లికేషన్స్ తీసుకున్నాను అనుకోండి, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, నేను అవి మళ్ళీ చూస్తూనే ఉంటాను. లెట్స్ సే ఫోన్ పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కూడా ఏమైనా వచ్చిందా, నోటిఫికేషన్ వచ్చింది, టంగ్ అనే మెసేజ్ రాగానే ఐల్ బీ టేకింగ్ మై ఫోన్ అండ్ చెకింగ్ ఆల్ త్రూ దట్ అగైన్. సో అసలు డిజైన్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ గెటింగ్ అన్ యూజర్ అడిక్టెడ్ టు సంథింగ్? యాక్చువల్లీ డిజైనే మేజర్ పార్ట్ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇఫ్ ద డిజైన్ ఈస్ కాంప్లెక్స్, నో వన్ విజిట్ ద టూల్ అగైన్. మీకు ఒక వీడియో చూడడానికి ఒక 4 clicks మీరు క్లిక్ చేయాల్సి వస్తే యూ వోంట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సీయింగ్ దట్ అగైన్. ఇఫ్ ఇట్ ఈస్ 1 click, యూ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్. ఇఫ్ ఇట్ ఈస్ 1 swipe, యూ విల్ బి అనదర్ మోర్ ఇంట్రెస్టెడ్, రైట్? ఒక కాంప్లెక్స్ యూఐ డిజైన్ ఉంటే ప్రొడక్ట్ని ఎవరు వాడడానికి అంత ఇష్టపడరు. న్యాచురల్ హ్యూమన్ సైకాలజీ, మీరు ఎక్కువ క్లిక్స్ కాకుండా సింగిల్ క్లిక్ ఆర్ సింగిల్ టచ్లో మీకు కావాల్సిన వర్క్ జరుగుతున్నప్పుడు యూ విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు మనం గూగులే చూసుకుంటే సెర్చ్ ఇంజిన్లో టైప్ చేసే వాళ్ళు చాలా తక్కువ, మైక్రోఫోన్ యూస్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ, విచ్ ఈస్ యూజర్ ఇంటర్ఫేస్, రైట్? సో ఏముంది, నువ్వు ఖాళీగా కూర్చొని చెప్తే నీకు రిజల్ట్ వస్తుంది, యూ విల్ బీ సీయింగ్ దట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు టైప్, యూ షుడ్ గో ఫర్ ద కీబోర్డ్, యూ షుడ్ గో ఫర్ ద స్పెల్లింగ్ అండ్ ఆల్. ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో డిజైన్ కంట్రిబ్యూట్స్ 80% of the user base. If the design is truly disaster, the user interaction disaster, మొత్తం ఓవరాల్ ప్రొడక్టే ఒక క్లాష్. బట్ ఇఫ్ ద డిజైన్ ఈజ్ ఓకే, functionally if you have challenges, you can give us patches ఇచ్చో ఏదిచ్చో, you can retain the customer more time with you if you have a good design. If you haven't, you are not.
ఒక బ్యాడ్ డిజైన్ వల్ల ఒక మంచి ప్రోడక్ట్ కూడా ఇట్ వుడ్ బి ఏబుల్ టు లూజ్ ఇట్స్ కస్టమర్ బేస్ అండ్ ఆల్. సో యూఎక్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా, అసలు యూఐ అంటే ఏంటి, యూఎక్స్ అంటే ఏంటి? అంత కాంప్లికేటెడ్ ఏం కాదు, మీరు చూసేదంతా యూఐనే. ఇఫ్ యు ఆర్ ఫిల్లింగ్ ఏ ఫామ్, మీ కింద ఒక సబ్మిట్ బటనో డన్ బటనో ఉంటుంది, దట్ ఈస్ యూఐ. ఇఫ్ యూ క్లిక్డ్ ఆన్ ఇట్, మీకు పక్కన ఒక లోడింగ్ సింబల్, ఆ ఫామ్ సబ్మిట్ అయ్యేంత వరకు ఒక లోడింగ్ సింబల్, ఒక ఇండికేషన్ వస్తుంది, దట్ ఈస్ యూఎక్స్. అంటే మీ ఎక్స్పీరియన్స్, మీరు ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా ఫామ్ సబ్మిట్ అవ్వలేదు అని మీకు తెలియడం కోసం ఒక లోడింగ్ సింబల్, దట్ ఈస్ యూజర్ ఎక్స్పీరియన్స్. మీరు ఏదైతే బటన్ చూస్తున్నారో అది యూఐ, దట్స్ ఇట్. వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ యూ ఆర్ గెటింగ్, which is nothing but UX. What are you seeing with your naked eye, which is UI. సో లెట్స్ సే ఆన్ ద సేమ్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఏమైనా సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నాం అనుకోండి, మనం ఒక లైక్ చేస్తే ఇట్ వుడ్ బి గివింగ్ ఏ టింగ్ అనే రెస్పాన్స్ ఒకటి వస్తుంది, దాంతోపాటు ఫోన్ వైబ్రేట్ కూడా అవుతుంది. ఇట్స్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ కదా. సో ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వల్ల డెఫినెట్లీ ఇట్ వుడ్ బి ఇంపాక్టింగ్ ఆన్ ద డోపమైన్ సిస్టమ్. ఇట్ విల్ రిలీజ్ స్మాలర్ హ్యాపీనెస్ ఫర్ అస్, విచ్ యాక్చువల్లీ ఇంపాక్ట్స్ ఆన్ ద డోపమైన్ అండ్ విల్ మేక్ a user come back to that particular application again and again. Yes, truly. If you see any gaming application, there will be something levels. If you unlock a level, you will be get a weapon, or you will getting some other power to fight with the opponent, which will obviously increase your dopamine, which will always get the user come back and play. So that's how the UI works. Yes. దీని నుంచి ఏంటంటే there are only two industries which call their customers as users. ఒకటి ఏంటంటే డ్రగ్ ఇండస్ట్రీ, ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. Okay. సో ఎందుకంటే అంత అడిక్టివ్ బికాస్ ఆఫ్ ఆల్ ద డిజైన్స్ విచ్ ఇట్ బి హ్యావింగ్. సో ఇటువంటి ఫీల్డ్లోకి రావాలి అంటే వాట్ ఐ షుడ్ బి డూయింగ్? అసలు మీరు ఎలా వచ్చారు? హౌ యువర్ కెరియర్ స్టార్టెడ్ ఇన్ టు ద UI UX field? Maybe my first company recruited me as a UI engineer. I was stick to it. I was a full stack engineer. We will do both the front end and back end, but mainly on the UI part. బట్ నథింగ్, ఐ మీన్ ఇప్పుడు ఒక సిఎస్సి చదువుకునే యూఐ ఇంజనీర్ అవ్వాలి అంటే నో, దే హ్యావ్ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్ సో దట్ దే విల్ బీ ఫెమిలియర్ విత్ ద టర్మ్స్, ఫెమిలియర్ విత్ ద టెక్నాలజీ. బట్ ఇట్ డజంట్ మీన్ ఇఫ్ యూ షుడ్ బీ ఇన్ ద ఐటీ ఫీల్డ్లో సిఎస్సి నువ్వు చదువుకునే యూఐలోకి రావాలని ఏం లేదు. యూ విల్ బీ హ్యావింగ్ 3 ఇంపార్టెంట్ మేజర్ ఆస్పెక్ట్స్. HTML మీన్స్ విచ్ యూ సీ, ద CSS హౌ యూ స్టైల్, అంటే ఒక బటన్ ఉందంటే అది HTML, దానికి ఒక కలర్ నువ్వు అపెండ్ చేస్తున్నావు, విచ్ ఇస్ CSS. So as you said, we'll be creating all these dopamine effects and all on a particular user. UI UX is definitely a creative job kada? Yes. మరి ఈ ఫీల్డ్లోకి ఎలా ల్యాండ్ అయ్యారు మీరు? I joined as an intern in a company which recruited me after that. At that point of time I was recruited as an UI engineer, so I stick to it. అంటే డైరెక్ట్గా UI ఇంజనీర్ గానే వచ్చారా? No. We started as a fresher, but we entered into a UI team as a fresher. So we ended up like an UI engineer. But I like what I develop because నేను ఒక బటన్ పెడితే నేను అప్లికేషన్లో బటన్ వెంటనే చూస్తాను. సో హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే మనం చూసేదాన్ని ఎక్కువ ఇష్టపడతాం. సో నేను డెవలప్ చేసింది నేను వెంటనే చూడగలుగుతాను. సో ఐ లైక్ టు బి అన్ UI ఇంజనీర్ రాదర్ దాన్ ఏ బ్యాక్ ఎండ్ ఇంజనీర్. సి వాళ్ళ బ్యాక్ ఎండ్ లేకుండా యూ షుడెంట్ హ్యావ్ ఎ ప్రోడక్ట్. But I like seeing what I develop. That's why I stick to an UI engineer. అంటే మీరు కూడా చాలా మంది లాగే అనుకోకుండా UIలోకి వచ్చారు, బట్ ఆ ఫీల్డ్ మాకు నచ్చింది, అందరికీ నచ్చినట్టే. సో కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఫ్రెషర్స్ మాత్రం దే వాంట్ టు ల్యాండ్ ఇంటూ సపరేట్, నాకు డెవాప్సే కావాలి, నాకు UIఏ కావాలి, ఐ వాంట్ టు గెట్ ఇంటూ బ్యాక్ ఎండ్ జాబ్. అసలు మైండ్ సెట్ ఎంతవరకు కరెక్ట్? As a fresher, first you should enter into the industry first. Then you can decide ఒక 2-3 years మీరు ఇండస్ట్రీలో పని చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఇంటర్న్గా ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారు, దే విల్ బీ డిప్లాయింగ్ ఎనీ అదర్ ప్రాజెక్ట్, అది UI అవ్వచ్చు, డెవాప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, then learn the skills which you have interest in, then you can jump into that product. But starting of the career నేను ఇలా స్టార్ట్ చేయాలి అనుకుంటే there will be less opportunities, because ఒక పర్టికులర్ స్టిక్ కోసం వెతుకుతున్నప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఇస్తాను రాదర్ దాన్ ఫ్రెషర్, రైట్? ఒక 2 years UIలో ఉన్నవాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వండి, దెన్ మీరు వెళ్ళిన ఫీల్డ్ మీకు నచ్చుతుందో లేదో చూడండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, లెర్న్ ద స్కిల్స్, దెన్ యూ కెన్ చేంజ్.
డెఫినెట్లీ అందరికి నచ్చినట్టు చాలా మందికి నచ్చుతుంది. ఐ మీన్ నచ్చిన వాళ్ళ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ కదా. లెట్స్ 80% ఆఫ్ ద పీపుల్ని హూస్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హ్యావ్ ఆస్క్డ్ అరే నా డొమైన్ నాకు బాగుంది అని చెప్తుంటారు. చాలా తక్కువ మంది కంప్లైంట్ చేసేది అబౌట్ దేర్ పర్టికులర్ డొమైన్స్. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ డే టాస్క్, రైట్? యూ షుడ్ ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇన్ ద లాంగ్ రన్ మీకు సస్టైన్ అవ్వాలంటే యూ షుడ్ బి అప్డేటింగ్ యువర్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ యూ షుడ్ బి ఎంజాయింగ్ ద వర్క్ యూ డూ. సో దీన్ని బట్టి మనం ఫ్రెషర్స్కి ఏం చెప్పొచ్చు అంటే ఏదైతే అది ఫస్ట్ ఒక జాబ్ ఆపర్చునిటీ జాయిన్ అయిపోండి. అంతేగాని నేను ఈ పర్టికులర్ డొమైన్లోకి వెళ్ళిపోతాను అంటే డెఫినెట్లీ ఆపర్చునిటీసే తగ్గిపోతూ ఉంటాయి. గెటింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఛాన్సెస్ వుడ్ బి వెరీ 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 లెస్. సో అండ్ నేను ఒక UX-లోకి వచ్చేసాను ఎలాగలా. వాట్ ఐ షుడ్ బి లెర్నింగ్ నౌ? UI డెవలప్మెంట్ వచ్చేసరికి మెయిన్లీ 3 blocks మీద ఉంటుంది. వన్ ఈజ్ HTML, మీన్స్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద పేజ్. ఒక బటన్ అవ్వచ్చు, ఒక డ్రాప్ డౌన్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు. నెక్స్ట్ ఆ బటన్ ఏ కలర్లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, ఒక పేజ్లో అది ఏ కార్నర్లో ఉండాలి, దట్ డిసైడెడ్ బై ద CSS. ఏదో ఒక ర్యాండమ్ బటన్ని ర్యాండమ్ ప్లేస్లో యూ క్యాన్ ప్లేస్ ఇట్, రైట్? ఇట్ షుడ్ బీ ఫంక్షనల్లీ గుడ్ అండ్ అపియరెన్స్ కూడా బాగుండాలి, అది CSS. దాన్ని క్లిక్ చేస్తే ఏం జరగాలి ఫ్రంట్ ఎండ్ నుంచి అన్నది జావాస్క్రిప్ట్ మెయిన్లీ. ఈ 3 మీరు ఫస్ట్ బేసిక్గా ఫండమెంటల్ కోర్సెస్ అని అనుకోవచ్చు. మీరు ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఇస్తే బిల్డింగ్ ఎంత బాగుంటుందో, మీరు ఈ 3 ఎంత స్ట్రాంగ్గా నేర్చుకుంటే తర్వాత మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ లెర్న్ దీస్ 3 skills అట్ ద బేసిక్ ఎండ్, దెన్ దీని టాప్ ఆఫ్ ఇట్ మీరు ఏ టెక్నాలజీ అయినా నేర్చుకోవచ్చు. అది రియాక్ట్ కావచ్చు, యాంగులర్ కావచ్చు, ఫిగ్మా డిజైనింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఫస్ట్ లెర్న్ దీస్ 3, యూ విల్ బీ గుడ్. అట్లీస్ట్ UI డిజైనర్ అయిపోతారు. నేను ఒక UI డిజైనర్ అవ్వాలనుకున్నాను. ఐ సెడ్ మీరు చెప్పినట్టు ఈ 3 tools నేర్చుకుంటున్నాను, HTML, CSS, జావాస్క్రిప్ట్, దాంతోపాటు ఏదో యాంగులర్ కానీ ఫిగ్మా కానీ ఏమన్నా. హౌ మెనీ డేస్ ఆర్ హౌ మెనీ మంత్స్ ఇట్ వుడ్ బి టేకింగ్ ఫర్ మీ? రోజులు అవ్వదు కానీ ఖచ్చితంగా హౌ మెనీ మంత్స్ ఇట్ వుడ్ బి టేకింగ్ ఫర్ మీ ఇన్ ఆర్డర్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్? నాకేం తెలియదు అసలు. ఓకే, మీరు ఒక సాలిడ్ ఐఎమ్ గుడ్ ఎనఫ్ అనుకోవాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 to 4 months ఫర్ ఏ CSE బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఏ నాన్-IT బ్యాక్గ్రౌండ్, మీన్స్ మీరు AECనో EEEనో చేసి ఇక్కడికి వస్తున్నారంటే ఇట్ మే టేక్ లిటిల్ లాంగర్, ఒక 6 months కావచ్చు. మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అయితే యూ విల్ బి గెటింగ్ ఇన్ 3 to 4 months. 3 to 6 months ఈజ్ ద గ్రేస్ పీరియడ్, యూ విల్ బి గెటింగ్ ఇట్. రాకెట్ సైన్స్ అయితే కాదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ క్రాక్ ఇట్ ఇన్ మంత్స్ ఇట్ సెల్ఫ్, నాట్ ఇన్ ఇయర్స్. కొన్ని నెలల్లోనే ఈజీగానే అయిపోతుంది. 3 months ఒక హార్డ్ డెడ్ లైన్. బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది, దెన్ యూ కెన్ అప్స్కిల్ యువర్ టాలెంట్. ఎలా అయితే మనం అనుకున్నామో ఫ్రెషర్స్కి స్కోప్ లేదు, అప్పుడు ఇంకెవరు వస్తారు? UXకి లేకపోతే ఎవరైనా ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఒక 3 months స్పెండ్ చేస్తారు అనుకోండి ఈ HTML, CSS, జావాస్క్రిప్ట్ పైన. అండ్ హౌ హార్డ్ ఇట్ విల్ బి? అసలు UX జాబ్ ఎంత కష్టం? మరీ కష్టం అని చెప్పను, బట్ ఇట్స్ నాట్ లైక్ ఫుడ్ ఆన్ ఏ టేబుల్. అది అంత ఈజీ కూడా కాదు. ఇట్స్ మీడియం లెవెల్ టాస్క్ అని చెప్పచ్చు. Yeah, you can adjust in the industry by 2 to 3 months if you have basic knowledge, because every industry will follow a pattern. Maybe they are using React avachchu, like Angular avachchu, they will be having a framework already built in if you are going for an industry, not in a startup. So you should be learning in these 2-3 months. You have already basic knowledge. వాళ్ళ ఫ్రేమ్వర్క్ గురించి మీరు అండర్స్టాండ్ చేసుకుంటే యూ విల్ బీ గుడ్ గోయింగ్. అలా కాదు, నేను ఒక స్టార్టప్ కంపెనీలోకి వెళ్తున్నాను, దే డోంట్ నో వాట్ ద ఫ్రేమ్వర్క్ యూ ఆర్ యూజింగ్, దెన్ ఇట్ విల్ బి లిటిల్ హార్డర్. మీరు ఫస్ట్ ఏమేం ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయన్నది తెలుసుకోవాలి, మీ స్టార్టప్కి ఏది బెటర్ చాయిస్ అవుతుందో R&D చేయాలి, దెన్ యూ విల్ బీ గెటింగ్ ఇన్ టు ఇట్. బట్ ఇట్స్ నాట్ ఏ మరీ రాకెట్ సైన్స్ లాగా కష్టం అయితే కాదు. ఇట్ విల్ బీ ఈజీ గోయింగ్. కొద్దిగా ఈజీగానే సర్వైవ్ అయిపోవచ్చు కూడా ఇఫ్ యూ ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు డూ అవర్ జాబ్. ఎస్. సో లెట్స్ నేను ఇవన్నీ నేర్చుకున్నాను అండ్ ఐ ఎవెన్చువల్లీ ల్యాండెడ్ ఇన్ టు అన్ ఆర్గనైజేషన్. కొన్ని ఫ్రేమ్వర్క్స్ వాడుతూ ఉంటారు వాళ్ళు, స్ప్రింగ్ బూట్ కానీ అవన్నీ బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అయితే వీట్ బీ హ్యావింగ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్ అలాంటివి ఉంటాయి. సో ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత ఐ షుడ్ బీ అడాప్టింగ్ టు దట్ ఆర్ ఎల్స్ ముందే HTML, CSS, జావాస్క్రిప్ట్తో పాటు ఐ షుడ్ బీ లెర్నింగ్ వన్ అనదర్ టెక్నాలజీ ఫర్ UI స్పెసిఫికల్లీ. అలా ఏం లేదు,
ఎవ్రీ ఇండస్ట్రీ వాళ్ళ స్కేల్ ఆఫ్ ప్రోడక్ట్ని బట్టి వాళ్ళ ఫ్రేమ్ వర్క్ చూస్ చేసుకుంటారు. సో ముందే వచ్చుండాలి అనేది లేదు. బట్ కరెంట్ ఇండస్ట్రీలో మీరు చూసుకుంటే రియాక్ట్ ఈజ్ ఎ బూమ్. సో ఇఫ్ యూ నో ఎ లిటిల్ బిట్ అబౌట్ రియాక్ట్, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అండ్ యాడ్ అన్ అడ్వాంటేజ్ టు ఇట్. ఎలా మీరు ఒక్క ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నా యూ విల్ బీ గెటింగ్ ద ఫ్లో. అన్ని ఫ్రేమ్వర్క్స్ ఒకలానే ఉంటాయి, బట్ ద సింటాక్స్ విల్ బీ డిఫరెంట్, దట్స్ ఇట్. సో మీరు ఏదైనా ఒక యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఏది నేర్చుకున్నా ఇట్ విల్ బీ గుడ్ ఎనఫ్ టు లెర్న్ ద అదర్ టెక్నాలజీ. నాకు యాంగులర్ వచ్చు, రియాక్ట్ రాదు, బట్ మా ఇండస్ట్రీ రియాక్ట్ వాడుతున్నారు. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ ఇన్ 15 to 20 days I can adapt to React because the structure will be same. Thus the syntax will be different. That's it. అసలు బేసిక్స్ తెలిస్తే we'll be able to learn very easily. Yes. That's why I stressed on these 3. మీరు బేసిక్గా 3 గట్టిగా నేర్చుకుంటే you can. సో నేనే ఒక యూఐ డిజైన్లోకి వచ్చేద్దాం అనుకున్నాను. మీరు చెప్పినట్టు ఈజీగా ఉంటుంది కదా. బేస్డ్ ఆన్ యువర్ వర్డ్స్ ఐ విల్ డెఫినెట్లీ వాంట్ టు కమ్ ఇన్ టు యూఐ. నాకు HTML వచ్చు, CSS వచ్చు, దాంతోపాటు జావా స్క్రిప్ట్ కూడా వచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలా? లెట్స్ రియాక్ట్ కానీ, ఎందుకంటే రియాక్ట్ ఇప్పుడు భూమిలో ఉన్నది కదా బాగా. ఎవరివన్ సేయింగ్ రియాక్ట్ 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 ఎవరిని అడిగిన యూఐ డెవలపర్ని. సో వాట్ ఐ షుడ్ బి లెర్నింగ్? ఓకే, ఇప్పుడు మీరు రియాక్ట్ లైబ్రరీ తీసుకున్న, యాంగులర్ ఫ్రేమ్వర్క్ తీసుకున్న, ఇవి మీకు ముందు నేను చెప్పిన బేసిక్ 3 ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో వాటి మీద బిల్డప్ చేసిన టూల్స్ అనమాట. సో ఏదో ఒక టూల్లో మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్, ఇప్పుడు మీకు రియాక్ట్ ఎలా వర్క్ అవుతుంది అన్న ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇట్స్ డెఫినెట్లీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. బికాజ్ ఇప్పుడు లెగసీ జావా స్క్రిప్ట్తో, CSS HTMLతో ఏ కంపెనీ వర్క్ చేయట్లేదు. They are using React or Angular or some other frameworks which they suited their companies. So మీరు ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ ఆర్ ఒక లైబ్రరీ నేర్చుకుంటే ఇట్ విల్ బీ సేమ్ ఫర్ ద అనదర్ వన్, బికాస్ స్ట్రక్చర్ ఒకలానే ఉంటుంది. మీరు రియాక్ట్ నేర్చుకుంటే రియాక్ట్లో మీకు కాంపనెంట్ అంటే ఏంటి, ఒక స్టేట్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ ఉంటే యాంగులర్లో కూడా అదే ఉంటుంది, బట్ విత్ డిఫరెంట్ సింటాక్స్. సో ఒకటే నేర్చుకోవాలి అనేది నేను చెప్పను. ఏదో ఒకటి నేర్చుకుని ఉంటే యూ విల్ బీ డెఫినెట్లీ కెన్ అండర్స్టాండ్ ద అనదర్ ఫ్రేమ్వర్క్ విత్ ఇన్ డేస్. సో ఐ లెర్న్డ్ దీస్ థింగ్స్, ఆల్ ఆఫ్ వాట్ వీ జస్ట్ డిస్కస్. అండ్ నేను ఒక యూఐ ఇంజనీర్గా వెళ్ళాలా, UX ఇంజనీర్గా వెళ్ళాలా? డెఫినెట్లీ యూఐ ఇంజనీర్కి UX నాలెడ్జ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ద సేమ్ విత్ ది UX డిజైనర్ యాజ్ వెల్. వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అక్కడ ఏం కాంపనెంట్ వాడాలి అన్న సెన్స్ ఉండాలి. బట్ ఇప్పుడు నేను ఒక బీటెక్ కంప్లీట్ చేసిన ఒక గ్రాడ్యుయేట్ని, నాకు అసలు కోడింగ్ అంటే చాలా ఫియర్ ఉంది, నాకు కోడింగ్ రాయడం అంటే కొంచెం ఫియర్ ఉంది. దెన్ ఐ విల్ సజెస్ట్ దెమ్ ఫర్ UX డిజైనింగ్ రాదర్ దెన్ UI డెవలపింగ్. సో UX డిజైనింగ్ ఈజ్ యాజ్ వెల్ యాజ్ గుడ్ యాజ్ UI డెవలప్మెంట్. బికాస్ మీకు ఏదైనా ప్రోడక్ట్కి ఒక ఎన్హాన్స్మెంట్ కానీ, ఒక ప్రోడక్ట్ బిల్డింగ్ కానీ జరిగేటప్పుడు ఫస్ట్ స్టెప్ UX నుంచే స్టార్ట్ అవుతుంది. UX విల్ బీ గివింగ్ యూ ద డిజైన్స్, ద UI ఇంజనీర్ విల్ బీ డెవలపింగ్ దట్. సో రెండిటికి ఎప్పుడూ ఒకే విధమైన డిమాండ్ ఉంటుంది. సో నాకు కోడింగ్ అంటే లిటిల్ బిట్ హెజిటేషన్ ఉంది, ఏమో ఐ మే నాట్ కోపబుల్ అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ డిజైనింగ్ పార్ట్. ఫస్ట్ డిజైనింగ్ పార్ట్లోకి వెళ్ళాలంటే సమ్ క్రియేటివ్ నాలెడ్జ్ ఉండాలి. సో 2-3 ప్రోడక్ట్స్ మీరు బాగా స్టడీ చేయడం కానీ, ఒక డిజైన్ అంటే ఏంటని కానీ, ఏ కాంపనెంట్ ఎక్కడ వాడితే బాగుంటుందన్న సెన్స్ కానీ, రాదర్ దెన్ డెవలప్మెంట్లో మీకు ఆల్రెడీ ప్రోటోటైప్ వచ్చేసి ఉంటుంది, మీరు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు క్రియేటివ్గా లేకపోయినా పర్వాలేదు, బట్ ప్రోటోటైప్ మీరే ఇస్తున్నారు, అప్పుడు యూ షుడ్ బి సమ్వాట్ క్రియేటివ్ దాన్ ద డిజైన్ డెవలపింగ్ పార్ట్. ఖచ్చితంగా. జెప్టో చూసుకున్నాం అనుకోండి, February 14th వాళ్ళు ఫర్ యువర్ వైఫీ, ఫర్ యువర్ హబ్బీ, ఫర్ యువర్ లవర్, మీరు మ్యారీడా, ఇవన్నీ చూసి డిఫరెంట్ సెగ్మెంట్స్ పెట్టి దే ఆర్ అట్రాక్టింగ్ కస్టమర్స్ అగైన్ అండ్ అగైన్. ఇలాంటి UX డిజైన్ చూసినప్పుడు అసలు యాజ్ అన్ UI ఇంజనీర్ మీ ఫీలింగ్ ఏంటి? ఎవడ్రా బాబు ఇంత కష్టం చేసింది అని అనుకుంటారా, లేకపోతే? డెఫినెట్లీ ఇఫ్ ద UI ఈజ్ టూ కాంప్లెక్స్, అంటే కస్టమర్కి ఒక క్లిక్లో అంత డేటాని ప్రొవైడ్ చేయాలని చెప్పి ఒక కాంప్లెక్స్ UI డిజైన్ ఇచ్చినప్పుడు UI డిజైనర్గా మనకేమనిపిస్తుందంటే వై కాంట్ హీ ఇంక్లూడ్ వన్ మోర్ క్లిక్, హౌ కాంప్లెక్స్ ఇట్ ఈజ్ అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఇట్స్ అ బిజినెస్ ఇంపాక్ట్, రైట్? సో ఇఫ్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ద కస్టమర్ యూ షుడ్ డెవలప్ ఇట్. Because it is indirectly proportional to the economy of the company, right? So we will develop it.
నో క్వశ్చన్స్ ఆస్క్ ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిందే. కానీ ఒక ఇంటర్ ఫీలింగ్ ఉంటుంది కదా. We will definitely have a call with the UX one. Is it definitely do it in that way? Can't be do it in another way. So we'll ask the questions, but then వాళ్ళు అనుకుంటే చేయాల్సి వస్తుంది. Yeah. Yep, because of the user experiences, user retention and all. Yes, it directly impacts the business, right? So we will యూజర్ వస్తేనే డబ్బులు వస్తాయి. సో డబ్బులు రావాలంటే శాలరీ వస్తుంది. సో ఖచ్చితంగా డిజైన్ యూజర్కి నచ్చిన డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వుడ్ బి ఆల్వేస్ ట్రైయింగ్. అండ్ ద ఫస్ట్ స్టెప్ వుడ్ బి కమింగ్ ఫ్రమ్ ద యూఎక్స్ డిజైనర్. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేది యూఐ ఇంజనీర్. అండ్ కొన్ని కంపెనీస్లో నేను చూసింది ఏంటంటే ప్రొడక్ట్ ఓనర్స్ కూడా ఫిగ్మా డిజైన్స్ చేస్తూ ఉంటారు కదా. Yeah. Because the UX designer won't interact with the customer. Definitely the product manager will interact with the customer. So కస్టమర్కి రిక్వైర్మెంట్ అయినా వాళ్ళకి హర్డిల్ అయినా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ప్రొడక్ట్ మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ద ప్రొడక్ట్ మేనేజర్ హిమ్సెల్ఫ్ నోయింగ్ ద UI UX ఈజ్ అన్ అడ్వాంటేజ్. హీ విల్ డిజైన్ ఇట్. బట్ ఇఫ్ హీ కాంట్ డూ ఇట్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ టు ది UX ఇంజనీర్. కస్టమర్కి రిక్వైర్మెంట్ వచ్చింది, మనం ఈ రిక్వైర్మెంట్ని డెలివర్ చేయాలంటే మనకు ఒక డిజైన్ కావాలి. సో కమ్ అప్ విత్ యువర్ డిజైన్స్. దే విల్ బీ హ్యావింగ్ 2-3 ప్రోటోటైప్స్. మనం దాంట్లో ఒకటి ఫైనలైజ్ చేయడం కానీ ఆర్ ఎల్స్ మనం దాన్నే కస్టమర్కి డెమో చేసి విచ్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ ద కస్టమర్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇలాంటి సినారియోస్లో జరుగుతుంటుంది. యాజ్ యూ బ్రింగ్డ్ అప్ ద డెమో పార్ట్స్, యూజువల్గా నాకు ఒక సామెత గుర్తొస్తుంది. మేడి పండు చూడ మేలిమై ఉండును, బొట్టు వైపు చూడ పొరుగులు ఉండును అన్నట్టు. యూజువల్గా ఇవై ఎప్పుడైతే కస్టమర్ ఒక డెమో అడుగుతాడో స్పెసిఫిక్గా ఇంజనీరింగ్ టీమ్ ఏం చేస్తారు అంటే ఒక సెటప్ చేసేస్తారు. బ్యాక్ ఎండ్ నుంచి ఏదో ఒక డమ్మీ డేటా పుష్ చేసి క్లయింట్కి క్లయింట్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఇలా జరుగుతుంది కదా. వై అంటే ఇది వెల్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత జరగదు. ఇందాక నేను చెప్పినట్టు ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక డిజైన్ మనం అనుకుంటాం. ఆ డిజైన్ని కస్టమర్కి మనం ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు వీ హ్యావెంట్ ఇంప్లిమెంటెడ్ దట్ యెట్. జస్ట్ ఒక ప్రోటోటైప్ బిల్డ్ చేసాం అంతే. ఇప్పుడు మీకు సేమ్ మీరు ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ తీసుకున్నారనుకోండి, మీకు 4 టవర్లు వస్తాయని వాడు ఒక ప్రోటోటైప్ చూపిస్తాడు, వాడు ఇంకా కట్టలేదు, బట్ మీరు ప్రోటోటైప్ చూసే కొంటున్నారు. అవును కదా. మొత్తం సేల్ అయిపోయిన తర్వాత కొందామంటే వాడు టాప్ కాస్ట్ చెప్తాడు. సో దట్ ఈస్ ద వే వీ విల్ పుష్ ద డమ్మీ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ టు ద కస్టమర్. ఇఫ్ హీ లైక్స్ ఇట్ ఆర్ అందులో ఏదైనా ఎన్హాన్స్మెంట్ ఉంటే వీ విల్ డూ ద ఎన్హాన్స్మెంట్ అండ్ దెన్ స్టార్ట్ ద ఇంప్లిమెంటేషన్. డ్యూయల్ వర్క్ అవ్వదు కదా. యూ విల్ ఇంప్లిమెంట్ ఇట్, ద కస్టమర్ డిడెంట్ లైక్ ఇట్, యూ షుడ్ రీఇన్వెంట్ ఇట్, విచ్ ఈస్ ఎ కాస్ట్ అండ్ టైమ్ కన్స్యూమింగ్, రైట్? సో అలాంటి టైమ్స్ లో విల్ ఇంజెక్ట్ ద డమ్మీ డేటా, నాట్ ఇన్ ద ఒరిజినల్ సినారియోస్, బికాస్ క్లయింట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ డెవలపర్. మీరు ఒక పెన్ కొనాలంటే ఎన్నిసార్లు టెస్ట్ చేస్తారు, పని చేస్తుందా రాస్తుందా అని. దట్స్ వై ద క్లయింట్ విల్ ఆల్సో చెక్. ఖచ్చితంగా క్లయింట్ చెక్ చేస్తుంటారు. బట్ ఇట్ వుడ్ బి ఇంపాక్టింగ్ ద ఎండ్ యూజర్ కదా. క్లయింట్ మైట్ నాట్ బి అన్ ఎండ్ యూజర్ ప్రాపర్లీ. అందువల్ల అతన్ని ఇలా జిమ్కి చేయడానికి కుదురుతుందా? అంటే అట్ ద ఎండ్ మీరు ఏదైనా డెమో పర్పస్లో కానీ ప్రోటోటైప్స్లో కానీ యూ కెన్ ఇంజెక్ట్ ద డమ్మీ డేటా అండ్ షో ద కస్టమర్, బట్ నాట్ ఇన్ ద ఒరిజినల్ సినారియో. బికాస్ ఒక ఒరిజినల్ సినారియోలో వాడి డేటా ఎలా ఉంటుందో యూ కాంట్ అస్యూమ్ ఇట్ సెల్ఫ్. మనం ఒక 100 రిసోర్సెస్కి ఒక డిజైన్ డెవలప్ చేస్తే ఇట్ షుడ్ స్కేల్ అప్ టు 1000 devices because the customer will be having more than our test environments, right? So it can't be done in the original environment scenario. అది తప్పక చేయాల్సి వస్తుంది అంటారు. అయితే కొన్ని కాస్ట్ సేవింగ్స్ ప్లాన్స్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ వీ షుడ్ బి డూయింగ్ ఇట్. అండ్ దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఇంజనీరింగ్ లైఫ్ కదా. ఆన్ ద సేమ్ ఆస్పెక్ట్స్ మీరు ఇవ్వై కొద్దిగా ఈజీగా ఉంటుందని చెప్పారు రిలేటివ్ టు ద అదర్ జాబ్. రాకెట్ సైన్స్ అంత కష్టం కాదు అని నేర్చుకున్నారు కాబట్టి అంత ఈజీ పదం ఆడేశారు. కానీ ఇప్పుడు ఎందుకంటే లెట్స్ సే నేను డెవాప్స్ నేర్చుకున్నాను అండ్ ఐ కెన్ సే దట్ డెవాప్స్ కూడా చాలా ఈజీ. కానీ ఒక ఎవరికైనా డెవాప్స్ రాని వాళ్ళకి కానీ ఏమైనా చూపించామనుకోండి, ఏంట్రా బాబు ఇంత కష్టంగా ఉందంటారు. ద సేమ్ వే ఇవై కూడా ఆన్ ద సిమిలర్ లైన్స్ ఉంటుందా, ఆర్ ఎల్స్ ఇట్ వుడ్ బి ఈజియర్ దాన్? అదే యూఐని మిగిలిన మీ జాబ్స్తో ఎందుకు డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతున్నా అంటే, మీరు ఒక బటన్ పెట్టగానే ఆ బటన్ మీరు చూస్తారు. సో యుల్ బి ఎక్సైటెడ్, రైట్? నేను పెట్టిన బటన్ అక్కడ కనిపిస్తుంది.
సో యూ ఫీల్ ఎక్సైటెడ్ అండ్ యూ ఫీల్ ఓకే నాకు నేను అది పక్కకుందా లేకపోతే కిందకుందా అనేది కూడా మీకు కనిపిస్తుంది. యూ కెన్ అడ్జస్ట్ ఇట్. అలా కాకుండా మీరు జంకిన్ పైప్ లైన్ బిల్డ్ చేశారు, పైప్ లైన్ మధ్యలో ఎర్రర్ వచ్చింది, కానీ ఎర్రర్ మీకు రన్ చేసిన తర్వాతే కనిపిస్తుంది, ముందే కనిపించదు, రైట్? బట్ యూఐ అలా కాదు, మీరు పెట్టగానే మీకు అక్కడ బటన్ కనిపిస్తుంది. సో ఇట్ విల్ బి లిటిల్ బిట్ ఇంటరాక్టివ్ ఉండడం వల్ల మీకు బాగా నేర్చుకోవాలన్న ఆ ఎంతూజియాజం వస్తుంది. సో అలా అయితే ప్రెషర్ కూడా తక్కువ ఉంటుందా రిలేటివ్ టు అదర్ జాబ్స్? నో ఒకటి తీసుకుంటే మీకు ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి. ఇప్పటి వరకు మనం మాట్లాడింది ప్రో సైడే, కాన్ సైడ్ చెప్తాను. ఎందుకు నేను ఆ మాట ఎందుకన్నానంటే ఐ వాంట్ టు క్లారిఫై దట్. నేను కొన్ని కంపెనీస్ చూసాను, అందులో యూఐ/యూఎక్స్ డిజైనర్లు ఉంటారు, అందులో అందరూ ఉంటారు కదా, యూఐ/యూఎక్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఖాళీగా తిరిగేది ఎవరంటే యూఎక్స్ వాళ్ళు, యూఐ వాళ్ళు. ఇట్స్ రాంగ్ అసంప్షన్. ఐ వోంట్ అగ్రీ విత్ ఇట్. బికాస్ ప్రొడక్ట్లో మీకు ఒక పేజ్ రావట్లేదు, ఫస్ట్ మీకు తెలిసేది యూఐలో. అది యూఐ ఎండ్ నుంచి ఇష్యూ కాకపోవచ్చు, ఏపీఐ నుంచి డేటా రాకపోవచ్చు, కార్టెక్స్ డౌన్ అయి ఉండొచ్చు, బ్యాక్ అండ్ సర్వర్ క్రాష్ అయి ఉండొచ్చు, బట్ ఫస్ట్ మీకు ఎక్కడ కనిపిస్తుంది? యూఐలోనే కనిపిస్తుంది. సో ద ప్రొడక్షన్ ఇష్యూ ఫస్ట్ రైజెస్ ఫర్ ద యూఐ టీమ్. సో మీరు ఒక 100 ఇష్యూస్ తీసుకుంటే 80 ఇష్యూస్ ఫస్ట్ మీ బకెట్ లిస్ట్లోకే వస్తాయి. సో మీరు తర్వాత దాన్ని అనలైజ్ చేయగలగాలి. సో నాది కాదు అని చెప్పడం ఈజీనే, దాన్ని ప్రూఫ్స్తో సహా యూ షుడ్ సబ్మిట్ టు ద అనదర్ టీమ్. మీ ఏపీఐ పని చేయలేదు, ఏపీఐ నాకు ఇలా 500 ఎర్రర్ ఇచ్చింది, నేను ఇన్పుట్లో కావాల్సిన పెరామ్స్ అన్నీ పంపించాను, నా రిక్వెస్ట్ అడ్రస్ అన్నీ ఆన్ ప్లేస్ ఉన్నాయి, బట్ స్టిల్ నాకు డేటా రావట్లేదు. ఇంతవరకు మీరు వాడిని కన్విన్స్ చేయగలిగితే, ఐ మీన్ మీరు ప్రూఫ్ చూయగలిగితేనే ద అదర్ టీమ్ విల్ టేక్ అప్ ద పిఐ, రైట్? ప్రొడక్షన్ ఇష్యూ. సో విచ్ మీరు అనుకున్నంత ఫ్రెండ్లీగా అయితే ఉండదు. దేర్ విల్ బి ప్రెషర్ యాజ్ వెల్. అన్నిటి లాగానే ప్రెషర్ ఉంటుంది. సో మరి సాలరీస్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ అన్ 80 years experienced, how much I can expect? You can expect a decent amount because UI is that much powerful to the customer side, so you will be that much powerful to the company as well. Yes. ఒక కస్టమర్ని రిటైన్ చేయాలంటే UI/UX వాళ్ళే కావాలి కాబట్టి దే విల్ బి ద కంపెనీస్ విల్ బి పేయింగ్. ఒకటే కావాలని నేను చెప్పను, మీరు బ్యాక్ ఎండ్కి ఎంత అయితే ఎఫర్ట్ పెడుతున్నారో ఫ్రంట్ ఎండ్కి కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలి, లేదంటే యూ వోంట్ సస్టైన్ ఇన్ ద లాంగ్ రన్. సో యూ విల్ బి గెటింగ్ ఏ గుడ్ పే. గుడ్ పే అన్నారు కాబట్టి విల్ టాక్ అబౌట్ ద ఫిగర్స్. లెట్స్ సే నాకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుంది ప్యాకేజ్, 5 years ఎలా ఉంటుంది, ఒక 8 years 10 years తర్వాత హౌ కెన్ మై కెరియర్ వుడ్ బి? Based on the company you are in, if it is a product based company, your pace will be greater than the service based company, because service based companies depend on the products they get, right? I mean projects వాళ్ళకి ఉంటేనే they will be getting the payment, right? So ఒక roughly ఒక product based company తీసుకుంటే 3 yearsలో you will be getting 10 to 15 in between you will be getting. If it is 5 years, you can go till 20-22 as well if you are good enough in the technology. Service based companies, it will be 3 years for 8-7, or for 5 years you will be touching the figures like 15 or 18. So it depends on the company. Depends upon the company and how you are performing as well. పర్ఫార్మెన్స్ కూడా చాలా క్రూషియల్ ప్లే చేస్తుంది కదా. ఎందుకంటే మనం స్విచ్ అవ్వాలనుకోండి, దే విల్ బి చెకింగ్ ద వాట్ ఎవర్ వి నో ఫస్ట్ కదా, మనకి ఎంత వచ్చు, మనం ఎంత క్యాపబులా కాదా అని. కొన్ని కంపెనీస్ అండర్ పే చేస్తాయి అనుకోండి, అది వేరే విషయం. అలాంటప్పుడు వి సింప్లీ గో టు అదర్ కంపెనీస్. అయితే మీరు చెప్పినట్టే అన్నిట్లానే పే స్కేల్ ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్స్ లానే. అయితే ఇట్ డజంట్ డిపెండ్ వేర్ ఎవర్ యూ గో, just learn the technology, whatever you are learning very good, and based on that you would be getting higher packages అని definitely అంటారు మీరు. సో UI/UX డిజైనర్ డెఫినెట్లీ మంచి పేస్ ఉంటాయి, యాజ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ వుడ్ బి బ్రింగింగ్ కస్టమర్స్ టు ద కంపెనీ. బ్యాక్ ఎండ్ వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్, డెవాప్స్ వాళ్ళు అంతే ఇంపార్టెంట్, ప్రొడక్ట్ ఓనర్స్ అందరూ అంతే ఇంపార్టెంట్. కానీ మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా, ఎందుకంటే కస్టమర్ అప్లికేషన్ చూస్తున్నాడు అంటే మీరు డిజైన్ చేసిన దానివల్లే చూస్తారు. ఆ UI/UX 2 విధాలుగా ఉండాలి, ఏంటంటే చూడడానికి బాగుండాలి, ద సేమ్ వే ఇట్ షుడ్ బి ఫంక్షనల్ యాజ్ వెల్. మీరు ఎలా డిజైన్ చేస్తారు? హౌ వుడ్ బి కన్సిడరింగ్ దీస్ 2 things వైల్ డిజైనింగ్ అన్ అప్లికేషన్? ఓకే, మీకు చూడడానికే బాగుండేదే యూఐ కాదు, ఇట్ షుడ్ బి ఫంక్షనల్. అట్ ద ఎండ్ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వకపోతే, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్తాం, మనకు ఒక డిష్ని అందంగా డెకోర్ చేసి ఇస్తే ఫస్ట్ ఇంప్రెస్ అవుతాం, కానీ తిన్న తర్వాత అది బాగోకపోతే
యూ వోంట్ రిపీట్, రైట్? సో యూఐ బాగుండి ఫంక్షనాలిటీ వర్క్ అవ్వకపోయినా ఇట్ విల్ బీ ఏ డిజాస్టర్. సో ఒక ఫంక్షనాలిటీ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక ఫామ్ సేవ్ చేశారు, సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అన్నది మీకు ఒక టోస్టర్ మెసేజ్ వచ్చిందనుకోండి, యూ విల్ బీ గెట్ టు నో ఇట్, రైట్? రాదర్ దెన్ జస్ట్ పేజ్ని క్లోజ్ చేస్తామనుకోండి, అది సేవ్ అయిందా లేదా అని క్వశ్చన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఫంక్షనాలిటీ, రైట్? సో ఫంక్షనల్గా కూడా యూఐ కొంచెం బాగుండాలి. ఇప్పుడు ఒక ఫామ్ సేవ్ అవుతున్నప్పుడు ఎర్రర్ వచ్చింది, మీరు కింద మాత్రం ఎర్రర్ వచ్చిందని పేజ్ని అలా లోడ్ చేస్తూ వదిలేస్తే యూజర్ కాంట్ నో. యూజర్ ఏమనుకుంటాడు, ప్రాసెస్ అవుతుంది అనుకుంటాడు. అదే మీరు ఒక ఎర్రర్ టోస్టర్ చూపించారు పైన, దెన్ ద యూజర్ విల్ బి నోయింగ్ ఇట్. ఓకే, యూజర్ నేమ్ డూప్లికేట్ అని ఒక ఎర్రర్ వచ్చింది, అదే ఎర్రర్ని మీరు పైన టోస్టర్లో యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపించారు. అప్పుడు యూజర్కి అండర్స్టాండ్ చేసుకుంటాడు, ఓహో ఈ యూజర్ నేమ్ ఆల్రెడీ ఉంది, ఐ షుడ్ గో ఫర్ అనదర్ యూనిక్ యూజర్ నేమ్. సో ఫంక్షనల్గా కూడా యూఐ ఉండాలి, లేదు అంటే ఇట్ వోంట్ బి లాంగ్ రన్లో సస్టైన్ అవ్వదు. అసలు సస్టైన్ అవ్వదు. సరిపోదు, ఇట్ షుడ్ బి ఫంక్షనల్లీ వర్కింగ్ యాజ్ వెల్. ఇట్ షుడ్ బి ఫంక్షనల్లీ వర్కింగ్ యాజ్ వెల్. సో ఆన్ దిస్ సైడ్ అండ్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి మేజర్లీ, ఇఫ్ యూ టేక్ సోషల్ మీడియా కంపెనీ స్పెసిఫికల్లీ, కలర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు దెమ్. ఎందుకంటే కొన్ని ఫేస్బుక్ తీసుకున్నాం అనుకోండి, అది బ్లూ కలర్లో ఉంటుంది, యూట్యూబ్ రెడ్ కలర్లో ఉంటుంది, ఇన్స్టా మేబీ అది ఇంకో ఏదో కలర్లో ఉంటుంది. హౌ ఇంపార్టెంట్ దీస్ కలర్స్ టు ద కంపెనీస్? ఎస్, ఒక యూజర్కి రిపీటెడ్గా వాడే ప్రోడక్ట్ ఐ ఫ్రెండ్లీగా ఉండాలి. బికాజ్ ఇఫ్ ఇట్ ఈస్ టూ బ్రైట్ ఎనఫ్ విత్ ద కలర్స్, యువర్ ఐస్ గెట్ స్ట్రైన్డ్. మీరు ఐస్నే స్టిక్ ఆన్ ఇప్పుడు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకుంటే యూ విల్ బీ కాన్సన్ట్రేట్లీ సీయింగ్, మీన్స్ మీ ఐ అనేది స్క్రీన్ని ఎక్కువసేపు చూడగలగాలి. ఇఫ్ ఇట్ ఈస్ టూ బ్రైట్, ఆబ్వియస్లీ యూ కాంట్ ఎక్కువసేపు చూడలేరు. ఇఫ్ ఇట్ ఈస్ బ్లూ or green or some little low colors like light colors, your eye will be not that much strained, right? That's why the all social media, మీరు ఫేస్బుక్ తీసుకుంటే బ్లూలో ఉంటుంది, యూట్యూబ్ మీకు ఐకాన్ రెడ్లో ఉంటుంది, బట్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కంటెంట్ వైట్ పేజ్ బ్యాక్గ్రౌండ్ మీదే వస్తుంది. సో అలా ఇట్ విల్ బీ క్రూషియల్ పార్ట్ ఉంటుంది కలర్స్తో కూడా. మీకు ఒక ఎర్రర్ మెసేజ్ని మేము రెడ్ కలర్తో టోస్ట్ చేస్తాం, మీన్స్ ఇట్స్ ఎ వార్నింగ్. ఇట్ షుడ్ బీ సీన్ ఫ్రమ్ ద, మీకు రెడ్ కలర్ రాగానే యూ షుడ్ బీ సీయింగ్ ఇట్, నోటీసింగ్ ఇట్, రైట్? మీకు నోటీస్ అవ్వాలనుకునే దాన్ని రెడ్ కలర్లో చూపిస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్ఫర్మేషన్, మేము ఒక గ్రీన్ కలర్ టోస్టర్ చూపిస్తాం, మీన్స్ ఆల్ గుడ్ ఎనఫ్, మీరు చేసిన ఫామ్ సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఐకాన్ పెడతాం, సో దట్ ఆ ఐకాన్ మీదకి వెళ్తే మీకు అది ఇప్పుడు ఒక పెద్ద లార్జ్ కాంపనెంట్ ఉంది, అది ఎందుకు పనిచేస్తుందో మీరు మొత్తం అంతా యూఐలో పెడితే విల్ బి క్లమ్స్డ్, దాని పేరు పెడతారు, పక్కనే ఒక ఇన్ఫర్మేషన్ ఐకాన్ పెడతారు, దాని మీద ఓవర్ చేసినప్పుడు మీకు ఒక చిన్న పాపప్ వస్తుంది, అది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యూఐ క్లమ్స్గా ఉండదు, అలానే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో కలర్స్, ఐకాన్స్, దే హ్యావ్ ఏ రియల్లీ గ్రేట్ పార్ట్ ఇన్ ద యూఐ. ఇది నాకు ఎలా తెలుసు అంటే, నాకు తెలిసిన ఒక అతను అనమాట, తను ఎడిట్ చేస్తూ ఉంటాడు ఫొటోస్ అవి ఇవి. సో హీ గాట్ ఎ క్లయింట్ ఎయిర్టెల్ నుంచి. వాళ్ళు ఈ ఎయిర్టెల్లో టెంప్లెట్స్ మనకి ఈమెయిల్స్ అప్పుడు వస్తుంటాయి కదా, ఇమేజెస్ వస్తూ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి హీ గాట్ ఏ సంథింగ్ ఆఫర్ వచ్చింది. 2-3 సబ్మిషన్స్ అయినాయి, 4 సబ్మిషన్స్ అయినాయి. ప్రతి సబ్మిషన్కి వాళ్ళు ఇది ఇలా కాదు, ఇది ఇలా చెయ్యి, ఈ కలర్ ఇలా ఉండకూడదు, ఈ కలర్ ఇలా చెయ్యి, ఎందుకంటే దే వుడ్ బి హ్యావింగ్ సమ్ కలర్ ప్యాటర్న్స్ అండ్ ఆల్, దే విల్ బి స్టికింగ్ టు దట్. బ్లూ కలర్లో ఉండి మీరు ఇప్పుడు ఒక రెడ్ కలర్ ఐకాన్ ఇచ్చారండి, ఆడ్ మ్యాన్ అవుట్లో ఉంటుంది అది. సి అది ఐ క్యాచీగా ఉండాలి అనుకున్నప్పుడు మీరు అందులోనే డిఫరెంట్ షేడ్ వాడాలి, అంతేకాని డిఫరెంట్ కలర్ వాడతా అంటే అది దాంతో మర్జ్ అవ్వదు కదా. సో కలర్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ యూఐ. కలర్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అందువల్ల మన రూమ్ చూసుకున్నా కానీ ఇట్స్ ఆల్ డిజైన్. కొంచెం మీ లైటింగ్ కి ఎలా కావాలంటే అలా మీ రూమ్ ని సెట్ చేసుకున్నారు, రైట్? దట్స్ కొద్దిగా కామా కలర్ ఆన్ ద ఐస్ అండ్ AI ఈజ్ క్రియేటింగ్ రివల్యూషన్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. దీనివల్ల ఉద్యోగాలు పోతాయి, త్వరగా రిప్లేస్ చేసేస్తుంది అని అంటూ ఉన్నారు. హౌ సూన్ ద AI విల్ రిప్లేస్ UI UX? అసలు చేస్తుంది అంటారా? ఐ డోంట్ థింక్ UI UXని AI రీప్లేస్ చేస్తుందని, because AI can't interact with the customer, right? AI can't dig into the issue, right? So definitely it's an added advantage అవుతుంది. మీరు ఒక కాంప్లెక్స్ UX డిజైన్ చేశారు, దానికి UI డెవలప్ చేస్తున్నారు, ఒక 2 ఫర్ లూప్స్ రాశారు, దాన్ని ఆప్టిమైజ్ చేయాలి.
అప్పుడు యూ కెన్ టేక్ ఏఐస్ హెల్ప్ టు ఆప్టిమైజ్ దట్ కోడ్. ఆప్టిమైజేషన్ లెవెల్ వరకు ఏఐ కెన్ డూ ఇట్స్ బెస్ట్. అట్లీస్ట్ మీకు ఒక సెకండ్ థాట్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇట్ కెన్ గివ్ యూ ఎ థాట్, బట్ ఇట్ కెన్ రీప్లేస్ ద UI UX బికాస్ డెఫినెట్లీ ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిజైన్, రైట్? సో యూ షుడ్ నో హౌ ద యూజర్ విల్ క్లిక్ ఆన్ ఇట్, బట్ ద AI can't know it, right? So definitely it will be an added advantage but not the replacement. అవును, అది చాలా ట్రూ. ఎందుకంటే దట్స్ ఏ US కంపెనీ హూ హ్యావ్ ఫైర్డ్ ఆల్ ద ఎంప్లాయీస్ హూ ఇట్ హ్యావ్ అండ్ వాళ్ళు ఏం పెట్టేసి మన పని చేసుకుందాం అనుకున్నారు. అండ్ నేను 1 month బ్యాక్ దే రీహైర్డ్ ఆల్ ద పీపుల్. Exactly. I mean definitely ఒక మెషిన్ ఇచ్చి మీరు ఇంటరాక్టివ్ డిజైన్ చేయమంటే దానికి నచ్చినట్టు అది డిజైన్ చేస్తుంది. ఇంటరాక్టివ్గా ఉందా లేదా అనేది మళ్ళీ ఒక హ్యూమనే టెస్ట్ చేయగలడు. సి మీది వాడేది ఒక హ్యూమన్ అయినంత కాలం డెవలప్మెంట్ కూడా హ్యూమన్ హ్యాండ్స్లోనే ఉంటుంది. అండ్ యాజ్ యూ సెడ్ బై యూజింగ్ దీస్ AI అండ్ నేను చాలా ఈజీగా చేసేయచ్చు కదా నా UI డెవలప్మెంట్ కానీ, ఎందుకంటే ఇట్స్ హెల్పింగ్ ఇన్ ఆల్ ద అదర్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. నేను ఒక ఫిగ్మా స్క్రీన్ని లెట్స్ సే ఐ హ్యాడ్ గివెన్ టు ChatGPT. విల్ ఇట్ బి ఏబుల్ టు గివ్ మీ ద ఎంటైర్ కోడ్? Will it be అంటే it will be giving you a code, but it should be merged within your product. మీరు ఆ సింగిల్ పీస్ ఆఫ్ కోడ్ని ఎప్పుడైనా సరే ఒక సింగిల్ పీస్ ఆఫ్ కోడ్ రాయడం చాలా ఈజీ బికాస్ యూ స్టిక్ టు ద డిజైన్. ఆ సింగిల్ పీస్ ఆఫ్ కోడ్ని మీరు ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్లో ఇంటిగ్రేట్ చేయాలి. దెన్ ద ఛాలెంజెస్ కమ్స్, రైట్? ఇట్ షుడ్ బీ వర్కింగ్ విత్ యువర్ ఎగ్జిస్టింగ్ వన్, ఇట్ షుడ్ బి మర్జ్డ్ టు యువర్ ఎగ్జిస్టింగ్ వన్, దెన్ యూ షుడ్ బీ హ్యావింగ్ యువర్ ఓన్ హ్యాండ్స్ టు ఇట్. సో మీరు ఏదైనా పీస్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ AI, బట్ నాట్ ఫర్ ద ఓవరాల్ UI UX మొత్తాన్ని నేను ఇచ్చేస్తాను, అది కోడ్ ఇచ్చేస్తుంది, యాస్టిస్ పెట్టేస్తా అంటే ఇట్ వోంట్. అది ఎలా వర్క్ అవుతుంది? ఎలా జరగదమ్మా? విల్ హ్యావ్ ఏ స్మాల్ ర్యాపిడ్ ఫైర్. ఓకే. మీ ఫేవరెట్ డిజైన్ టూల్ ఏంటి? ఫిగ్మా. వాట్ ఇస్ ద కలర్ దట్ డిఫైన్స్ ద మోడర్న్ ఇంటర్ఫేస్? వన్ కలర్ బ్లూ. UI UXలో అసలు ఫస్ట్ ఏది నేర్చుకోవాలి నేను? UI నేర్చుకోండి, ఆబ్వియస్గా UX వెనకాలే వస్తుంది. సో యూజువల్గా నా పాడ్కాస్ట్కి వచ్చిన గెస్ట్స్ అందరు LinkedIn ప్రొఫైల్ షేర్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బి షేరింగ్ యువర్ LinkedIn ప్రొఫైల్ యాజ్ వెల్. అండ్ ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశాను మా గెస్ట్స్ రెజ్యూమేస్ కూడా షేర్ చేస్తున్నాను. ఇఫ్ యూ క్యాన్ గివ్ యువర్ రెజ్యూమే, మేబీ వీ కెన్ యూజ్ ఇట్ అండ్ గెట్ బెటర్ ఆపర్చునిటీస్. కానీ ఈ రెజ్యూమే షేర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ వాంట్ టు సే అనదర్ వర్డ్ టు ద పీపుల్ హూ ఎవర్ ఈజ్ యూజింగ్ దట్ పర్టికులర్ రెజ్యూమ్, మేబీ కెన్ యూజ్ దట్ పర్టికులర్ టెంప్లెట్. అంతేకాని అది యాజ్ ఈజ్ పెట్టేసి యూ మైట్ నాట్ బీ ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్. కొద్దిగా టెంప్లెట్ని చూసుకోండి, ఆ టెంప్లెట్ తగ్గట్టు మీకు తెలిసింది పెట్టండి, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్ ఫర్ షూర్. అండ్ ఎనీ లాస్ట్ వర్డ్స్ ఫర్ ద ఆడియన్స్ హూమ్ వీ హ్యావ్? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏం పోతాం కాదు, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ జాబ్, కీప్ ట్రయింగ్. బట్ మీరు ఏం నేర్చుకున్నా స్టిక్ ఆన్ నేర్చుకోండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఏదో ఒకదాన్ని ఫస్ట్ నేర్చుకోండి, ఇండస్ట్రీ ఎంటర్ అవ్వండి, నచ్చకపోతే షిఫ్ట్ అవ్వండి. ముందే 10 టెక్నాలజీలు, డెవాప్స్, UI, బ్యాక్ ఎండ్ అన్నీ నేర్చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ ద వెరీ కైండ్ వర్డ్స్ లాస్ట్ చెప్పినందుకు. ఎందుకంటే చాలామందికి దే ఆర్ నాట్ స్టికింగ్ ఇన్ టు సింగిల్ టెక్నాలజీ. ఎవరో చెప్పారని ఒకటి నేర్చుకుంటారు, ఇంకెవరో చెప్పారని ఇంకోటి నేర్చుకుంటారు, అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ నాట్ దే ఆర్ ఎండింగ్ అప్ వితౌట్ జాబ్. సో ఒకటి నేర్చుకొని అందులో డెఫినెట్లీ ఒకే కాయని కొడతా ఉంటే ఏదో రోజు పడుతూ ఉంటారు, ఖచ్చితంగా తగులుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ లహరి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ ఎంగేజింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈ పాడ్కాస్ట్ నచ్చింది అనుకోండి, నచ్చింది అని కమెంట్ చేయండి. తర్వాత ఎవరితో చేయాలి అనేది కూడా కమెంట్లో తెలిపేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్.